తెలంగాణలో కొన్ని పొలిటికల్ పార్టీలు వెర్సెస్ జనసేన అన్నట్టుగా తయారైంది పవన్ కళ్యాణ్ గారు మొన్న చేసిన కొన్ని కీలకమైన వ్యాఖ్యల తర్వాత. అయితే ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రధానంగా తెలుగుదేశం పార్టీ తన మిత్రపక్షమైన తెలుగుదేశం పార్టీ నుంచి చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి ఆ విషయంలో కొంత సపోర్ట్ అయితే దక్కిందా? ఎందుకంటే డైరెక్ట్ గా నేరుగా రేవంత్ రెడ్డినో లేదంటే ఇంకొకళ్ళు విమర్శించకుండా చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి విషయంలో పోటీ పడండి, ఇలాంటి అనవసరమైన వ్యాఖ్యలు ఎందుకు, ఎవరైనా రావచ్చు, ఎవరు ఎక్కడైనా రావచ్చు, ఎక్కడైనా పోటీ చేయొచ్చు అంటూ ఒక ఒక మోరల్ సపోర్ట్ ఇవ్వడం. అదే నేపథ్యంలో ఆయన ఇచ్చిన సూచనలు పవన్ కళ్యాణ్ గారి తర్వాత ఇది రేవంత్ రెడ్డికి తెలిసి ఉండదు, రేవంత్ రెడ్డి తెలిస్తే నా సభకు అనుమతి వచ్చి ఉండేది అనేది కేటీఆర్ చేసిన వ్యాఖ్యల మీద కూడా ఈయన కాస్త సర్ది చెప్పుకున్నారు. కేటీఆర్ నాకు బ్రదర్ లాంటోడు, అలాంటి వ్యాఖ్యలు ఆయన చేశారో లేదో నేను వినలేదు అని ఆయన చెప్పడం. అంటే ఒక హీట్ పుట్టించి సర్దుకునే ప్రయత్నం చేస్తున్నారా ఫైనల్ గా? అంటే బాబు గారు మధ్యవర్తిత్వం ఏమైనా వహించారా ఇందులో? ఎంతవరకు పవన్ కళ్యాణ్ గారు ఈ విషయంలో నేను పోరాడతాను ఇవన్నీ ఆవేశంగా చేసిన వ్యాఖ్యలు ఆ రోజుకే పరిమితం అయ్యాయి? ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, ఒక రకంగా బాబు గారి నుంచి ఒక మంచి సపోర్ట్ అయితే దక్కిందా? కర్ర విరగకుండా పాము చావకుండా అటు రేవంత్ రెడ్డిని ఏమనకుండా ఇటు పవన్ కళ్యాణ్ గారి విషయంలో ఒక అంటే ఇక్కడ మిత్రపక్షం కాబట్టి ఒక మోరల్ సపోర్ట్ అయితే ఇచ్చారా? తెలంగాణలో ఉండే ఏ పాలకుడికైనా సరే ఆంధ్ర వాడు దాసోహం అనడానికి సాక్ష్యం ఇది. ఆంధ్ర నాయకులు మనకి ఆత్మగౌరవము ఇట్లాంటి అని మన దగ్గర కూర్చుని మన వాళ్ళ దగ్గర మాట్లాడడానికి పనికొస్తాయి. అక్కడ దేని పనికిరాదు. ఎందుకంటే వీళ్ళందరి ఆస్తులు అక్కడ ఉన్నాయి, వీళ్ళందరి వ్యాపారాలు అక్కడ ఉన్నాయి. నీళ్లకి సంబంధించి ఎత్తిపోతలతో లాక్కుపోతున్నారు నీళ్ళని. చంద్రబాబు టైంలో లాక్కుపోతున్నారని జగన్ టైంలో లాక్కుపోతున్నారని చంద్రబాబు మాట్లాడతారు తప్పించి ఎందుకు లాక్కు రావట్లేదు? మన నీళ్ళ హక్కు మనం ఎందుకు తెచ్చుకోవట్లేదు? పైగా ఇప్పుడు మనం పట్టిసీమ ఎందుకు కట్టామండి? ఎవరికి తెలుసు? నీళ్ళ గురించి తెలిసినోడికి తెలుసు. మామూలు చదువుకున్నటువంటి వాడికి ఏం సంబంధం? కాబట్టి మనకి బాబు గారు చెప్పారంటే అది మంచి తేలేరా, ఎందుకు తెచ్చి కట్టామో తెలుసు. అది కృష్ణా డెల్టా అనేటటువంటి దానికి ఏడాదికి 3 పంటలు పండే ఒకప్పుడు 13.5 లక్షల ఎకరాలు ఉంటుంది. ఆ 13.5 లక్షల ఎకరాలకి నీళ్లు అందకుండా పోవడానికి కారణమైంది పైన కట్టిన ఆల్మట్టి. చివరికి ఒక పంట పండేది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అక్కడి నుంచి ఎత్తిపోసేసుకుంటున్నారు, శ్రీశైలం దాకా రాకముందుని. ఆ ఎత్తిపోసేసుకోవడం వల్ల నీళ్లు కరువు అవుతున్నాయి. ఇక్కడ ఒక పంట కూడా రావట్లే. టైలెండ్ ల్యాండ్స్ ఒక్కదానికి కూడా నీళ్లు రావట్లేదు. నేనే కవర్ చేశాను, చేయించాను చాలా. ఆవనగడ్డ, నాగాలంక అటు పక్కకి పోతే రావు నీళ్లు. అలాంటి సందర్భంలో స్థిరీకరణ అన్నదానికోసం పోలవరం కాలంలోకి గోదావరి నీళ్లు ఎత్తిపోసి ఇటు పోసుకోవడం అంతే. అంటే అక్కడ మన వైఫల్యం. అక్కడ ఆల్మట్టి కడుతున్నప్పుడు ఏమీ చేయలేకపోయాం, ఆల్మట్టి ఎత్తు పెంచుతున్నప్పుడు ఏమీ చేయలేకపోయాం. జల హక్కు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హక్కు ఏంటి అంటే ఫస్ట్ బేస్డ్ రిజర్వాయర్ అంటారు. నువ్వు ఎన్ని ప్రాజెక్టులైనా కట్టుకో, మొదటి ప్రాజెక్టుకి నీటి హక్కు నీళ్ళు ఇచ్చాకనే నువ్వు పైన దానికి నీళ్ళు వెళ్ళాలి. ఇది జల చట్టం, అంతర్జాతీయ జల చట్టం. అది దాని ప్రకారం మనకి కృష్ణా డెల్టా మొట్టమొదటిది, కృష్ణా నది మొత్తం మీద కూడా వేరేదేమీ లేదు. మన ప్రకాశం బ్యారేజీ ఫస్ట్ది అనమాట. అది 13.5 లక్షల ఎకరాల ఆయకట్టు 4 జిల్లాలతో ముడిపడి ఉంది. కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లా, అటు పక్కన పశ్చిమ గోదావరి జిల్లా. అంతటికి వర్తించదు, ఆ కొంత ప్రాంతానికి అనమాట. మొత్తం కలిపి 13.5 లక్షల ఎకరాలు. తర్వాత అది 12.5 అయ్యింది, మిగతాది చేపల చెరువులేని అట్లాగైపోయింది. అట్లాగా మనకంతా భావోద్వేగభరితం లేదా డైవర్షన్. ఇప్పుడు చంద్రబాబు గారు రేవంత్ వచ్చేసేసి మొన్న చెప్పాడు, అంత సీరియస్ కామెంట్ చేశాడు ఏది రాయలసీమకి. బాబు గారు ఏమన్నా ఆపారా? పైగా జగనే తప్పు చేశాడు ఇక్కడ అది కట్టించడం ద్వారా అన్నారు. ఇదివరకు ఆల్మట్టి గురించి కూడా అట్లాగే అన్నారు. ఆల్మట్టికి వ్యతిరేకంగా ప్రకాశం బ్యారేజీ మీద ధర్నా చేశారు ఆయన. నీళ్ల గురించి ఇక్కడ సామాన్యుడికి తెలుసు, రాయలసీమలో ఉన్న ప్రతి ఒక్క రైతుకి తెలుసు నీళ్ల గురించి. కానీ మనం మాయ చేస్తాం మాటలతో. ఆ రైతులు ఎవరు మాట్లాడరు, వాళ్ళు గుంభరంగానే ఉంటారు. నాయకులు మాట్లాడితే మనం ఎదురుదాడి చేసేస్తాం, అయిపోతుంది. రాయలసీమ ఇప్పుడు శ్రీశైలం దగ్గర ఎత్తి పోసుకుంటున్నాడని తక్కువలో ఎత్తిపోయడానికి జగన్ పెట్టిందే రాయలసీమ ఎత్తిపోతల పథకం. దాన్ని ఆపేశారు. ఆపేశాను నేను అని నిర్మోహమాటంగా చెప్పాడు రేవంత్ రెడ్డి. నేను చెప్తే చంద్రబాబు ఆపేశారని చెప్పాడు కదా.
బాబు లేదు లేదు అంతకుముందే అయిపోయిందిలే అట్లా అర్థం చేసుకుని మీరు అట్లా రాసుకొని పోండి. మనం చప్పట్లు కొట్టుకుని అవునవునవును రాయలసీమ ఎత్తిపోతల పథకం పెట్టినోడు రాక్షసుడు జగన్, దేవుడు చంద్రబాబు నాయుడు, మన కర్మ చక్కగా నీళ్లు తీసుకుంటున్నారు అక్కడ. అదే జరుగుతోంది. రెండవది 2,00,000 కోట్ల రూపాయల ఆదాయం ఆంధ్రప్రదేశ్కి రావాలి కదా, డబ్బులు లంసంగా. మనం ఇక్కడ అప్పులు చేసి అడుక్కు తింటున్నాం కదా, 2,00,000 కోట్ల రూపాయల విలువైన ఆస్తుల వాటా మనకుంది కదా. ఒక్కడు మాట్లాడుతున్నాడే చూడండి, ఆత్మగౌరవాలు ఆత్మాభిమానాలు, అదేది మీకు సిగ్గు లేదా స్పృహ లేదా అది ఇదని మాట్లాడేవాడు ఎవడన్నా మాట్లాడుతున్నాడా? 2,00,000 కోట్లు తెద్దామని పోరాడదామని ఎవడన్నా అడుగుతున్నాడా? న్యాయ పోరాటం చేస్తుంది మన ప్రభుత్వం. ఎవరున్నా సరే, నాడైనా నేడైనా మధ్యలోనైనా సరే చేస్తున్నారు న్యాయ పోరాటం. ఒక్కటి తెలుగు అకాడమీకి సంబంధించిన డబ్బులు ఒక్కటి మాత్రం తెచ్చుకోగలిగాం మనం. ఆర్టీసీ డబ్బులు రాలా మనకి కేటాయించినవి మనం తెచ్చుకోలేకపోయాం. 2,00,000 కోట్ల రూపాయలు కోల్పోయాం మనం తెలంగాణ. ఆస్తుల పంపకాలు కూడా అలాగే ఉండిపోయినాయి. అదే మరి వీళ్ళు సాధించిందండి మనకి. విభజన ముందు ఏం కావాలరా నాయన అంటే నువ్వు చేయొద్దు నేను చేసుకుంటాను అదేదో వీళ్ళ ఆస్తిలాగా ఆపి గొడవ చేస్తారు. 2 కళ సిద్ధాంతం ఒకళ్ళు, సమైక్యాంధ్రం ఒకళ్ళు. ఏం కావాలని అడిగితే చెప్పాల. మేము ఆపుతామంటే ఇక్కడ జనాలు నమ్మించారు, ఉద్యమం చేస్తున్న టైంలో అట్లాగే చెడగొట్టారు. ఇప్పుడు కూడా ఎందుకంటే వీళ్ళ వ్యాపారాలను అక్కడే ఉన్నాయి, వీళ్ళ కుటుంబాలు చచ్చినా ఇక్కడికి వచ్చి బతకలేవు. వీళ్ళ ఈ తరం అంతా అక్కడే బతుకుతుంది, తర్వాత తరం కూడా మరి అక్కడే బతుకుద్దేమో తెలియదు. ఎందుకంటే అక్కడే పుట్టి పెరుగుతున్నారు కదా వాళ్ళు కూడా. భవిష్యత్తులో ఏమన్నా వాళ్ళ మనవాళ్ళ తరం ఏమన్నా వస్తే ఇక్కడికి అప్పుడు ఏమన్నా మన బతుకులు ఏమన్నా బాగుపడతాయి. ఎందుకంటే మనం బానిసలం కదా, రాజకీయ నాయకులకు బానిసలం కదా మనం ఇక్కడ ఉన్న జనం. మనకు ఆత్మగౌరవం ఎక్కడ చచ్చింది? ఇక్కడ వాళ్ళ వ్యాపార లావాదేవీలు ఉండాలి కదా, ఆ మూలాలు ఉంటేనే కదా వాళ్ళు వస్తారు. అదేనేది భవిష్యత్తులో అక్కడ ఏదన్నా తేడాలు వస్తే అప్పుడు ఇక్కడికి వస్తారనమాట. అంతే అంతే మన కర్మ అన్నమాట అది. ఇక్కడ సమస్య ఏంటయ్యా అంటే ఏది జగన్ పేరెత్తితే చాలు 180, 200, 500 బీపీ వస్తుంది పవన్ కళ్యాణ్కి. ఇప్పుడు ఇదివరకు జగన్ని అక్కడెక్కడ విశాఖపట్నంలో పవన్ కళ్యాణే పిలిపించాడు ఉద్యమం చేయమని, పెట్టుబడుల సదస్సు సందర్భంలో 2019 ముందు ఇస్తే ఈ ఆయన పేరు ఎవరు మన చలసాని ఇట్టంటోళ్ళు పడవల్లో వెళ్ళి మరీ ఉద్యమానికి రెడీ అయ్యారు. జగన్మోహన్ రెడ్డి కూడా వెళ్ళాడు ఆ పిలుపుకి. ఎయిర్పోర్ట్ లో ఆపేశారు, గుర్తుంది కదా అప్పుడు. ఎయిర్పోర్ట్ లో ఆపి వెనక్కి పంపించారు కదా. మరి అప్పుడు పవన్ కళ్యాణ్ స్పందించాడు, సరే అది పక్కన పెడదాం. అలాంటి సిచ్యుయేషన్స్ ఇక్కడ మనం ఆత్మగౌరవాల గురించి మాట్లాడాం. నిన్న ఎవరినన్నాం? అప్పుడు చంద్రబాబుని అన్నాం. మొన్నటిసారి జగన్ పవన్ కళ్యాణ్ ఇక్కడికి వస్తుంటే పోలీసులు ఆపారు. అది పోలీసులను అన్నాడా జగన్ అన్నాడా పవన్ కళ్యాణ్? ఇప్పటికి కూడా అంటాడు కదా, రోడ్డు మీద ఆపావు నీ అంతు చూశాను అంటుంటాడు కదా. మరి రేవంత్ రెడ్డికి ఏం తెలియదండి, వాళ్ళ ఆఫీసర్లు ఎవరో చేసుంటారండి. ఏంది ఇది అంటే ఈయనే సమర్థించేస్తున్నారా? అంతే కదా. అక్కడ రేవంత్కి ఏం సంబంధం లేదు, తెలంగాణలో ఏదైనా జరిగితే రేవంత్కి ఏం సంబంధం లేదు. ఎందుకంటే ఇలా సినిమాలు నడవాలి, వీళ్ళకి సంబంధించినటువంటి వ్యవస్థ నడవాలి అక్కడ. మళ్ళీ నేను మాట్లాడాను కాంగ్రెస్ ఎవడు గొట్టం అక్కడ నడిపిస్తోంది రేవంత్ రెడ్డి అక్కడ ప్రభుత్వం. ఎక్కడైతే తప్పుకి ముఖ్యమంత్రి బాధ్యత, అక్కడ తప్పుకు ముఖ్యమంత్రిది కాదు బాధ్యత. మనం మళ్ళీ ధైర్యవంతులం అక్కడ. బీఆర్ఎస్ కేటీఆర్ అట్లా అండలేండి, మా బ్రదర్ లాంటి ఆయన, పవన్ మా బ్రదర్ లాంటాడు, అయిపోయింది. మధ్యలో వినేవాళ్ళు చదువుకునే వాళ్ళం మాట్లాడుకునే మనందరం ఎర్రవాళ్ళం అంతే. ఆయన చెప్పాలని చెప్పేశాడు కేటీఆర్. ఆ కేటీఆర్ లో రేవంత్ లో కూడా జగన్మోహన్ రెడ్డి చూశాడు పవన్ కళ్యాణ్. అది విచిత్రం. అక్కడికి వెళ్ళి కూడా జగన్నే మాట్లాడాడు కదా, అక్కడికి వెళ్ళి కూడా రాజశేఖర రెడ్డినే కదా మాట్లాడింది. రాజశేఖర రెడ్డి లాంటోనే నేను తొక్కి పడేసి ఏం తొక్కారు నాకు అర్థం కాలేదు అక్కడ. రాజశేఖర రెడ్డి లాంటోనే ఎదిరించాను, చంపేస్తానని ఎవరు చంపుతానన్నారు ఈయన జీవితంలో? ఎవడో గొట్టంగాడంటే ఈయన మనుషులు 100 మంది అన్నారు. జగన్ తల నరికేస్తాం అనలేదా? జగన్ని చంపేస్తాం అనలేదా? బాంబులు వేస్తాం అనలేదా? ఎన్ని మాటలు మాట్లాడలేదు. ఇంకోటి, నేను పడ్డ అవమానాలు, వాస్తవంగా నిన్నెవ్వరూ అవమానించాల పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ అందరిని అవమానిస్తాడు, అవమానించిన దానికి వాళ్ళు రియాక్ట్ అవుతారు. రియాక్ట్ అయితే నన్ను అవమానించారంటాడు, అది స్పెషల్ ఆయన. పవన్ కళ్యాణ్ తన సినిమాలు చేస్తుంటే ఎవడన్నా అవమానించాడు ఆయన్ని? రాజకీయాల్లోకి వచ్చి పంచలోడ తీసుకొడతానంటే ఎవడరా నువ్వు అన్నారు. అట్టంటే ఆత్మగౌరవం అంటున్నావు నువ్వు. నేను వ్యక్తిగతంగా ఎవరినైనా తిడతా, నన్ను ఎవరైనా తిడితే
నన్ను నన్ను తిడుతున్నారు అంటాం. అదో విచిత్రమైన మెంటాలిటీ అది. అవును. అదేంటంటే ఫ్యాన్ బేస్ ఉంది కాబట్టి గడిచిపోతుంది. మొదటిది మర్చిపోతారు, రెండోదే గుర్తుంటది. అవును. అవును. కానీ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు ఒక రకంగా పవన్ కళ్యాణ్కి ఒక జలక్కైనా ఈయన వినలేదని సర్దుకున్నా సరే, మేము రానివ్వం అని ఆయన పార్టీ తరఫు నుంచి ఆయన వాడు వినిపించారా? కేటీఆర్ కూడా ఏమీ చాలా కేటగారికల్ గా మాట్లాడాడు. అతను కూడా పవన్ తో గొడవలు పెట్టుకోలే. అవును. రేవంత్ ఒక్క కామెంట్ చేయలే, ప్రతి దాని మీద మాట్లాడతాడు రేవంత్, కానీ దీని మీద స్వీట్ వార్నింగ్ లాగే నడిచింది కదా. రేవంత్ ఒక్క మాట మాట్లాడలే. కేటీఆర్ ఏమన్నాడంటే, కేటీఆర్ అవును మా బాబులు గడ్డే ఇది, పవన్ కళ్యాణ్ ఇక్కడికి వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తుంటే చేయమనండి, ఇంతకుముందు చేశారు కదా, మన 2023లో చేయలేదా, 2018లో తెలుగుదేశం చేయలేదా, చేయమనండి, ఎవరు వద్దు అన్నారు. కానీ ఇక్కడికి వచ్చి ఉద్యోగాలు చేస్తారా చేసుకోండి, వ్యాపారం చేస్తారా చేసుకోండి, కాపురాలు ఇక్కడే ఉంటున్నారు కదా ఉండండి, అక్కడ ఎటకారం మీ ఆస్తులు ఇక్కడే ఉన్నాయి కదా ఉంచుకోండి, అక్కడ గుర్తు చేయడం మీది అన్నది. ఫైనల్ గా మా సెక్రటేరియట్ మాత్రం మీది అనుకోబాకండి, అంటే ప్రభుత్వం మీరు ఏలాలనుకోకండి, ఇది అతను చెప్పింది, వార్నింగ్ కాదు, మీ వల్ల కాదులేరా అని చెప్పడం, అది అక్కడ లెక్క. అంతేగాని పవన్ రాజు ఇప్పుడు పొన్నం ప్రభాకర్ లాంటి వాయిస్ కాదు అది. ఆ స్థాయిలో అనలేదు. పొన్నం ప్రభాకర్, అనిరుద్ రెడ్డి, వీరేశం లాంటి వాయిస్ కాదు ఇది, అడ్డూరు లక్ష్మణ్ వాళ్ళ మాటల వాయిస్ కాదు ఇది. కేటీఆర్ కర్ర వెరక్కుండా పాము చావకుండా మాట్లాడాడు, ఎవ్వరిని మాట్లాడనీలేదు. చూడండి బీఆర్ఎస్ లో ఒక జగదీశ్వర్ రెడ్డి మొన్న అటు ఇటు గాని మాట మాట్లాడాడు, ఏదో 2 ముక్కలు, అదే పాకిస్తాన్ మాట్లాడినట్టు మాట్లాడుతున్నాడు, పాకిస్తాన్ ఉండాల్సినోడు అన్నాడు, నువ్వు వస్తే ఎవరు వద్దన్నారు అన్నాడు, అంతవరకు అయిపోయింది. ఏదో పర్మిషన్ ఇస్తే పోయేది కదా, ఎందుకు అనవసరంగా అన్నాడు, అంతే. అక్కడ ఆ తర్వాత నిన్న కేటీఆర్ మాట్లాడాడు, వాళ్ళ పార్టీ ఎవరు మాట్లాడలేదు, లేకపోతే వాళ్ళు రెచ్చిపోయి మాట్లాడేవాళ్ళు కదా. అంటే బీఆర్ఎస్ నుంచి వాళ్ళు చెప్పాల్సింది డైరెక్ట్ కేటీఆర్ రూపంలో చెప్పేశారు, ఇంకెవరు మాట్లాడలేదు. కానీ కాంగ్రెస్ నుంచి రేవంత్ సైలెంట్ గా ఉన్నారు, మిగిలిన నాయకులు అందులో మాట్లాడారు, అది రేవంత్ తెలియకుండా మాట్లాడారు, రేవంత్ తెలియకుండా నేను నా సభకి పర్మిషన్ ఇవ్వలేదు అనేది పవన్ కళ్యాణ్ భావిస్తున్నారు. అది రేవంత్ డబుల్ గేమ్, ఆ గేమ్ లో పవన్ కళ్యాణ్ కూడా పావు, అంతకు మించి ఏం లేదు. రేవంత్ జనసేన అందరిని, జనసేన వాళ్ళని సంతృప్తిపరచడం, ఇతన్ని ఏం అనలేదు కాబట్టి, తెలుగుదేశం ఎన్టీఆర్ విగ్రహం పెట్టి వాళ్ళని సంతృప్తి, అంటే ఆంధ్ర సెటిలర్స్ సంతృప్తి పరచడం. అదే సందర్భంలో అదే హైదరాబాద్ లో తెలంగాణ సెటిలర్స్ సంతృప్తి పరిచే బాధ్యత పొన్నం ప్రభాకర్. ఇదివరకు కాంగ్రెస్ పార్టీలో, తెలుగుదేశంలో ఇది మన రాష్ట్ర విభజన టైంలో సమైక్యాంధ్ర తెలంగాణ అని ఇద్దరు ఒకే పార్టీలో కూర్చొని మాట్లాడతారు చూడండి, అదే గేమ్ నిన్న నడిచింది. చంద్రబాబు గారు ఇన్వాల్వ్ అయ్యాక కాస్తంత కూల్ అయిందా? ఏం లేదు, ఆయన జస్ట్ పవన్ కళ్యాణ్ కి సపోర్టింగ్ గా ఏం మాట్లాడబోతే బాగోదు, అందరూ మాట్లాడుతున్నారు కదా, బీజేపీ వాళ్ళు అందరూ మాట్లాడిన తర్వాత ఓ మొక్క అందరికీ తెలుసు, మీటింగ్ పెట్టుకొని ఇచ్చి ఉండాల్సింది, నిజం మీటింగ్ పెట్టుకొని ఇచ్చి ఉండాల్సిందని అందరూ అంటున్నారు. పవన్ కళ్యాణ్ కూడా అదే అన్నాడు, మీటింగ్ పెట్టుకొని ఇచ్చి ఉంటే ఇవన్నీ మాట్లాడేవాడు కదా ఆయన, అందరిని అభినందించేసి మీ అందరు కష్టపడ్డారని చెప్పి వచ్చేసి ఉండేవాడు. కానీ ఒకటి సార్, తెలంగాణ రాష్ట్రంలో అంటే ఆంధ్రప్రదేశ్ నుంచి జనసేన ఇంకో పార్టీ వెళ్ళి వాళ్ళ రాష్ట్రం గురించి అక్కడ ఆవిర్భావ సభ మీటింగో ఇంకోటో దినోత్సవాల సభలు పెడతా ఉంటే మేము ఒప్పుకోము అనేది ఒక సంకేతం వచ్చింది. అది ఎవరో చోటా మోటా వాళ్ళు, పెద్దదేం లేదు అది. వాస్తవంగా వీళ్ళు ఎమోషన్ క్రియేట్ చేయకపోతే పెట్టుకుంటే ఎవడు ఆపుతాడండి? అంటే సభకు అనుమతి ఇవ్వలేదంటే అది పోలీసుల నిర్ణయం. అదే వీళ్ళు ఎమోషన్ క్రియేట్ చేశారు కదా, వస్తున్నాడు మా పవన్ కళ్యాణ్ వస్తున్నాడు, మీ అంతు తేలుస్తాడు, మీకు అందరికి ఇక్కడ సమాధానం చెప్తాడు అని అనవసరంగా ట్రోల్ చేశారు అది. అది అప్పుడు వాళ్ళు రండి చూసుకుందామని వాళ్ళు కూడా అన్నారు ఉద్యమకారులు. అందుకోసం తప్పించి మామూలుగా నువ్వు సభ పెట్టుకుంటా అంటే ఇంతకుముందు జనసేన సభ పెట్టుకోలేదా? అసలు పవన్ కళ్యాణ్ ఇక్కడ ఎన్ని రోజులు ఉంటాడండి? అక్కడే కదా వారంలో 3 రోజులు ఉండేది. ఎవడు ఆపుతున్నాడు ఆయన్ని? ఆయన ఇల్లు ఎవరు ఆపారు? ఆయన ఆస్తి ఎవరు ఆపారు? ఆయన వ్యవహారం ఎవరు ఆపారు? చంద్రబాబు నాయుడు ఎక్కడ ఉంటున్నాడు ఏంటి? వాళ్ళ కుటుంబం అంతా ఎక్కడ ఉంటుంది? ఇక్కడ వాస్తవంగా చెప్పాలంటే సిగ్గుపడాల్సింది ఆంధ్ర వాళ్ళు. మనకి ప్రవాస ముఖ్యమంత్రులు, ప్రవాస ప్రతిపక్ష నాయకులు, ప్రవాస రాజకీయ నాయకులు మనకు అందరూ కూడా. ఇక్కడ ఉండేవాడు ఎవడు ఉండడు, ఒక భారతీయ జనతా పార్టీ మాధవ్ తప్పించి అందరు అక్కడ మనకి. కమ్యూనిస్టులు అంటే సరే వాళ్ళు కౌంటర్ లేదు కదా, అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు ప్రతిపక్షం లెక్కేసుకుంటే నలుగురిలో ఒక్క మాధవ్ ఒక్కడే ఇక్కడ ఉంటాడు. విశాఖపట్నం ఇల్లు నడుస్తుంటాడు, హైదరాబాద్ విజయవాడ ఇల్లు తీసుకుని ఉంటున్నాడు, మిగతా వాళ్ళందరూ అద్దిల్లోళ్ళే. ఇక్కడ జగన్ ఇల్లు కట్టుకున్నాడు ఓకే, బట్ ప్రధాన కార్యాలయం అక్కడే కదా. ఎక్కడ వీళ్ళ వ్యాపారాలు ఏ వెనక్కి తెచ్చారు ఇక్కడికి?
పవన్ కళ్యాణ్ గారి ఆస్తులు అక్కడే ఉంటాయి, ఇక్కడ ఉండొద్దని చెప్పను, అన్ని రాష్ట్రాల్లో ఆస్తులు ఉంచుకోవచ్చు. హెడ్ క్వార్టర్ ఎక్కడి నుంచి ఉంది? సినిమా ఇండస్ట్రీ హెడ్ క్వార్టర్ హైదరాబాదు, హెరిటేజ్ హెడ్ క్వార్టర్ హైదరాబాదు, భారతీయ సిమెంట్ హెడ్ క్వార్టర్ హైదరాబాదు. సొల్లు కబుర్లు చెప్పి ఆంధ్ర గురించి శోఖండాలు పెట్టేటటువంటి దరిద్రులు అందరూ ఉన్నటువంటి పత్రికల యాజమాన్యాలు అందరూ ఆంధ్ర వాళ్ళే. ఆడకపోయి పెట్టుబడేమో అక్కడే ఉండేది వాళ్ళు, యాజమాన్యాల హెడ్ క్వార్టర్లు అక్కడే. ఈనాడు హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది? జ్యోతి హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది? సాక్షి హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది? కనీసం వాళ్ళని వెనక్కి తెచ్చారా? నేను 12 ఏళ్ల నుంచి మొత్తుకుంటాను మొక్క. ఏపీ 24/7లో ఉన్నప్పుడు మా మొట్టమొదటి ఇనాగ్రేషన్ సభ అప్పుడు మాట్లాడాను నేను ఆ మొక్క. అరే హైదరాబాద్లో కూర్చుని కాదురా మాట్లాడాల్సింది, ఇక్కడికి వచ్చి మాట్లాడండిరా అన్నటువంటిది. ఆంధ్రప్రదేశ్ బాగు గురించి మొట్టమొదటి నుంచి తప్పిస్తుంది మనం. దాంట్లో అమరావతి అయినా ఇంకొకటైనా సరే ఫీల్ అవుతున్నది ఈ రాష్ట్రం బాగు కోసం. తప్పు చేస్తున్న దాన్ని మాత్రం మనం తప్పు పడుతున్నాం. మంచి జరిగిన ప్రతిసారిని ప్రమోట్ చేస్తున్నాం మనం. మంచిని చెడు చేస్తున్న దాన్ని తప్పు పడుతున్నాం మనం. మంచిని చెడగొట్టి రాష్ట్రాన్ని నాశనం చేయడానికి తప్పు పడుతున్నాం. రాష్ట్రం బాగు కావాలని కోరుకుంటున్నాం మనం. వీళ్ళందరూ కావాలని కోరుకుంటున్నట్టు నటిస్తూ వీళ్ళ బతుకులు హైదరాబాద్లో పెట్టుకుంటూ ఇక్కడ మనకి శోకాండాలు పెడతా, ఉపన్యాసాలు చెప్తా, భావోద్వేగాలతో బతికేస్తూ ఉంటారు అంతే. కానీ సరే ఈ అంశంలో, ఈ ఇష్యూలో అక్కడ రేవంత్ రెడ్డి కాకుండా కాంగ్రెస్ పార్టీలో వేరే వ్యక్తి ఉండుంటే మొత్తం 2 పార్టీల సీన్ వేరే రకంగా ఉండుంటేదా? అసలు ఏముండదండి అప్పుడు. ఏనైతే మాట్లాడ్డా ఆయన అంత ఉండదు అక్కడ. ఇప్పుడు ఏమీ లేదు. బేసిక్ గా ఏంటంటే ఇష్యూ డైవర్ట్ చేసుకున్నారు కావాలని, అంతకు మించి ఏం లేదు. సుగాలి ప్రీతి వైపు నుంచి డైవర్ట్ అయిపోలేదా? ఎవరు ఈ కాపు సామాజిక వర్గం వివాదం నుంచి డైవర్ట్ అయిపోలేదు వివాదం ఇష్యూ? కాపు నేతలు వరుసపెట్టి విమర్శలది. అట్లాగే మెయిన్ నాగేశ్వర్ నుంచి డైవర్ట్ అయిపోయింది కదా. నాగేశ్వర్ రైజ్ చేసిన పాయింట్ చంద్రబాబు ఎక్కువగా నమ్మట్లేదు, జగన్ ని నమ్ముతున్నాడు అన్నటువంటి, అంటే పవన్ కంటే ఎక్కువగా జగన్ ని నమ్ముతున్నారు వాళ్ళు అన్నటువంటి ఒక సంకేతం వెళ్ళింది. దాన్ని డైవర్ట్ చేయగలిగారు కదా ఇప్పుడు. అది వాళ్ళు కోరుకున్నది అంతే. ఆ ఎమోషన్ కోసమే అదంతా కూడా. రెండోది ఇంకొక ఆస్పెక్ట్ లో కూడా చూడొచ్చు. ఇంకొక డౌట్ అంటే పవన్ కళ్యాణ్ గారిని రూట్ లో నుంచి, అంటే ఆయన మనసులోకి మనం పరకాయ ప్రవేశం చేస్తే ఒక కాన్సెప్ట్. ఇప్పుడు రేపు పొద్దున కాపు నాయకులందరినీ కూర్చోబెట్టి, ఆయా మీ ఇంట్లో మీ నాన్న మీ అన్నం వందలెత్తే మీరందరూ ఇట్లాగే ఉంటారా, గొడవపడతారా అన్నాడు అనుకోండి. వీళ్ళందరూ రేపు పొద్దున్నే పరిగెత్తుకెళ్ళిపోయి కావులిచ్చుకోరు అన్నయ్య మావయ్య అనేసి. అదే కదా. కాబట్టి వీళ్ళు అంటం ద్వారా మేబీ 2 కాన్సెప్ట్లు. ఒకటి నాదెళ్ల మనోహర్ దగ్గర, నాదెళ్ల మనోహర్ మీద తీవ్ర విద్వేషం ఉంది పార్టీలో. మొన్న ఆయన వెనకేసుకొచ్చాడు. ఇవాళ ఏం పెట్టాడో తెలుసా? ఒక కమిటీ, సెర్చ్ కమిటీ. పార్టీలో ఉన్న కార్యకర్తల్లో బలంగా పనిచేసిన వాళ్ళు ఎవరు అన్న వాళ్ళతో కమిటీ అట, బలంగా పనిచేసిన వాళ్ళతో కమిటీ అట. అంటే ఇది ప్రత్యక్ష పర్యవేక్షణ ఆయనేనట. అంటే ఇప్పటిదాకా రాష్ట్రంలో కమిటీలు నిర్ణయాలన్నీ నాదెళ్ల మనోహర్ తీసుకుంటున్నాడు, జనసేన నాశనం చేయడానికి ప్లాన్ చేస్తున్నాడు తెలుగుదేశంతో కలిసి అనే ఫీలింగ్ ఏదైతే కార్యకర్తల్లో కులాల సంఘాల్లో ఉందో ఆ ఫీలింగ్ సరి చేసే ప్రయత్నం బిగిన్ చేశాడు ఆయన. అందులో భాగంగా వాళ్ళ ఒక కమిటీలు వేసేస్తున్నారు. ఈ కమిటీల పని ఏంటయ్యా అంటే ఎక్కువ మెంబర్షిప్లు ఎవరు చేశారు, ఫ్రమ్ ద బిగినింగ్ పార్టీ కోసం ఎవరు పనిచేశారు, ఈ లిస్ట్ అంతా తీసుకెళ్లి చంద్రబాబు గారికి, ఇదే పవన్ కళ్యాణ్ గారికి ఇస్తే ఆయన డిసైడ్ చేస్తాడు కమిటీ. అంటే చేసేది రేపు పొద్దున్న నాదెళ్ల మనోహరే, పవన్ కళ్యాణ్ నేను చేశానని చెప్తాడు అనమాట. అంటే మండల స్థాయిలో ఉంటదేమో ఇదంతా, ప్రతి ఊరికి కూడా లెక్క అనమాట కమిటీ. అంటే ఆ నాదెళ్ల మనోహర్ అనేటటువంటి ప్రెషర్ అక్కడ ఆయన మీద పెరిగిపోతుంది. మొన్న అతను మాట్లాడిన దాసరి రాము వాస్తవంగా మిగతా వాళ్ళని అనొచ్చు కానీ దాసరి రాముని ఏం అనలేరు. ఎందుకంటే 6-7 ఏళ్ల నుంచి అతను ఈ పార్టీ పెట్టినప్పటి నుంచి స్థిరంగా ఉన్నాడు ఈ పార్టీలోని. ఇప్పుడే కదా అతను అడ్డం తిరిగింది. అది నాదెళ్ల మనోహర్కి పిఎస్సి ఇవ్వడం మీదనే వాళ్ళు అబ్జెక్షన్ చేశారు. జేడి లక్ష్మీనారాయణ, తోట చంద్రశేఖర్ అన్నది కూడా చెప్పుకొచ్చాడు కదా, రహస్యాలు చెప్పుకొచ్చాడు అతను. దాంతో అసలు అంటే దాన్ని ఏమంటారు, వీరావేశంతో ఊగిపోయే కార్యకర్త కాకుండా మిగతా కార్యకర్తలకి చదువుకున్నటువంటి వాడికి నిజం తెలిసింది అసలు విషయం ఏం జరుగుతుంది అన్నది. కాబట్టి ఇప్పుడు లేదు నాదెళ్ల మనోహర్ గారు నేనే అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. రెండవది చంద్రబాబు గారికి కూడా ఒకటయ్యా నా మీద ఒత్తిడి పెరుగుతుందయ్యా. ఇప్పుడు ఏంటి లింగమనేనికి ఇస్తాం అంటే రాజ్యసభ ఓ రకంగా జనసేన నమ్మేసినట్టే. ఇప్పటికే 21 సీట్లు అయితే 10 మంది తెలుగుదేశం వాళ్ళే ఉంటారు
అందులో. ఉమ్, ఉమ్, ఇక అటు ఎవరికైతే ఇచ్చారో లోక్సభ రెండు కూడా, రెండిట్లో ఒకటి వైసీపీ నుంచి వచ్చిన ఆయనకి, వాస్తవం తెలుగుదేశానికి వెళ్ళాలనుకున్న ఆయన బాలశౌరికి ఉమ్, ఒక్కటే ఈయన అనుకునిచ్చింది కాకినాడకి, అంతే కదా. అవును. మిగతా చూస్తే లేదు. అదేది ఎమ్మెల్సీ వాళ్ళ అన్నయ్యకి ఇప్పించుకుంటే మంత్రి పదవి ఏడాది అయింది రాసిచ్చి, ఇంతవరకు దిక్కు లేదు. ఇప్పుడు రాజ్యసభ లింగమనేనికి అంటున్నారు. మొన్న లింగమనేని రమేష్ను పొగిడాడు కూడా ఈయన. ఇప్పుడు లింగమనేనికి ఇచ్చారనుకోండి, ఆయన లింగమనేని ఎవరి తరపున మనిషి? ఆయన జనసేనకి ఏమైనా చేశాడు ఆయన? తెలుగుదేశం మనిషికి జనసేన తరపున ఇప్పించినట్టు ఉంటుంది, కమ్మ సామాజిక వర్గం ఆయన్ని మళ్ళీ ఇక్కడ ఇప్పించినట్టు ఉంటుంది. కాబట్టి ఇదేమన్నా ఈ ఆవేశపూరిత ప్రసంగాలు, ఆ కుల సంఘాల వాళ్ళని ఈయన తిట్టడం, వాళ్ళు ఈయన తిట్టినట్టు ఇదంతా ప్రొజెక్ట్ చేసి నా మీద ఒత్తిడి పెరుగుతోందండి. ఆయన ఎవరు నరసింహారావు ఎవరు ఉన్నారట, కాపు సంఘానికి సంబంధించిన ఆయన, ఆయనకి ఇవ్వమని ఏమన్నా అడగడానికేమో అన్నటువంటి ఆలోచనలో కూడా కొంతమంది ఉన్నారు. ఏదో వ్యూహంతోనే చేస్తాడు పవన్ కళ్యాణ్, ఉత్తినే కాదు అన్నటువంటి. అది పోలేండి, ఆ నమ్మకం అయితే ఉంది వాళ్ళకి ఏదో జరుగుతుందని. ప్రస్తుతం ఈయనకైతే కొంచెం అనారోగ్యంగా ఉంది, కొన్ని రోజులు ఇంకా రెస్ట్ తీసుకుంటారేమో, ఇంకా ఆల్రెడీ వెళ్ళిపోయారంట కదా. రైట్ రైట్. చూద్దాం. మొత్తానికి పవన్ కళ్యాణ్ గారి అంశం 2 రోజులు బాగా హైలైట్ అయింది. తెలంగాణ రాజకీయ పార్టీలు వర్సెస్ జనసేన అన్నట్టు మొత్తం మీద సమసిపోయిందా, సమసిపోయేలాగా మధ్యవర్తిత్వంగా చంద్రబాబు నాయుడు గారు దీన్ని కూల్ చేశారా, కొంచెం సపోర్ట్ అయితే ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారికి. ప్రస్తుతం ఆయన కాస్తంత అనారోగ్యంతో సైలెంట్ గా ఉన్నారు కాబట్టి తర్వాత ఏమన్నా మాట్లాడతారు, ఇంక ఇది క్లియర్ అయినట్ట ఇంతవరకు.